అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న అమ్మాయి చేతిలో ఓడిపోయినా ఇంకా సిగ్గు రాలేదా అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలకు ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్రావు చిలక జ్యోతిష్యం చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఎర్రబెల్లికి అంతగా జ్యోతిష్యం తెలిస్తే ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ ఎప్పుడు లేస్తాడు, అలాగే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతాడో చెప్పాలని సెటైర్ వేశారు. ఎర్రబెల్లి దయాకర్రావు గారి వ్యాఖ్యలు చూస్తుంటే చిలక జోస్యం చెప్పినట్టుగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదో కాంగ్రెస్ నుంచి దూరం అవుతున్నట్టు, మా అధిష్టాన వర్గం మా రేవంత్ రెడ్డి గారి పైన రాహుల్ గాంధీ గారు ఏదో దూరం పెట్టినట్టుగా, రాహుల్ గాంధీ గారు ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తున్నట్టుగా, మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మారి నూతన నాయకత్వం వచ్చిన క్రమంలో కూడా తప్పుపట్టు విధంగా మాట్లాడుతూ చిలక జోస్యం చెప్పేటువంటి వారిని అడుగుతున్నా, మీ చిలక జోస్యంలో ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ గారు ఎప్పుడు బయట ప్రపంచంలోకి వస్తారో చెప్పంటున్నాం. మీ చిలక జోస్యంలో ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతే చెప్తే బాగుంటుంది అంటున్నా. ఇప్పటికే 10 మంది మీ ఎమ్మెల్యేలు మీ పార్టీ నుంచి విడిచి వెళ్లిపోయారు, మీ నాయకత్వంపై విసిగి వేసారేసి. ముందు మిగతా వాళ్ళను మీరు సక్రమంగా ఉండేటువంటి కార్యక్రమం చేసుకోండి. ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు వక్రీకరించే విధంగా మా రేవంత్ రెడ్డి గారిని, మా నాయకత్వాన్ని ఏదైతే మీరు చిలక జోస్యం లాగా చెప్పేటువంటి మాటలు ఏమాత్రం సబబు కాదు. మీ అందరం ఐక్యంగా ఉన్నాం, సమైక్యంగా ఉన్నాం. మా ఎమ్మెల్యేలు అందరం కూడా మా సభా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా డిప్యూటీ సీఎం మంత్రులు అందరం కూడా అండదండలు అందిస్తూ ప్రజాపాలన అందిస్తూ ముందుకు పోతుంటే చూస్తూ ఓర్వలేక మా ప్రభుత్వం ఇచ్చిన 3 రోజుల నుంచే ఈ ప్రభుత్వం పడిపోతుంది చెప్పని, 13 మాసాలైపోయినా పడిపోలేదు చెప్పినటువంటి ఇది కుట్రలతోటి బాధతోటి మాట్లాడేటువంటి మాటలే మీ మాటలు తప్ప మా పార్టీలో అందరం కంఫర్ట్ గా ఉన్నాం. మేము మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను వింటూ, మా మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ ఏఐసిసి పిసిసి రెండు సమాంతరంగా ఓవైపు కులగణన జరిపించి, ఓవైపు ఎస్సీ మాదిగకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పును ఏబీసీ వర్గీకరణకు ప్రయత్నం చేస్తూ రేపు 42%